దేవునితో. అంటే చనిపోయిన తర్వాత 3వ దినాన ఆయన యొక్క ఎముకలు, మాంసము, ప్రాణము తిరిగి లేచి మనిషిలాగా ఆయన మరి అనేక మందికి అగపడినటువంటి స్థితి మనకి కనిపిస్తా ఉంది. క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకత. ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకత అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన ముందుగానే చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. అదనమాట మన యొక్క విశ్వాసం. బైబిల్లో పునరుద్ధానాన్ని గురించినటువంటి ఒక అధ్యాయం ఉంది, చెప్పగలరా? బైబిల్లో చెప్పబడినటువంటి పునరుద్ధానాన్ని గురించి ఎవరు మాట్లాడినా ఆ అధ్యాయాన్ని తాకాల్సిందే. చెప్పగలరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తే ఆ అధ్యాయం అంతట్లో మనకేం తెలుస్తుందంటే క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన క్రమము యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకుంటాం. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన క్రమము, ఆ పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తి, ఈ విషయాలన్నీ కూడా మనము ఆ అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు ప్రభు వారు 2వ రాకడలో వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన కంటే మృతులైనటువంటి వారందరూ సజీవులుగా లేస్తారు. ఈ వచనాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? క్రీస్తు ప్రభు వారు 2వ రాకడ గురించి వచనాలు దశలోనికైలకు రాసినటువంటి పత్రిక కదా. ఆ విధంగా మనం కొన్ని గుర్తు పెట్టుకోవాలి, కొన్ని కొండ గుర్తులు మనం గుర్తు పెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానం చెందాడు అనే విషయాల్ని మనము ఈ సాయంకాలం వేళ ధ్యానం చేయబోతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనలను నీతిమంతులుగా తీర్చాలి అంటే ఆయన మృతుల్లో నుంచి లేపబడాలి. మనం రక్షింపబడినటువంటి వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినటువంటి వారు, వారి యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఏమవుతారు అనే విషయాలు మనకు అర్థం అవ్వాలి అంటే మనకి ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమవ్వాలి? ఆయన పునరుద్ధానం చెందాలి. ఆయన పునరుద్ధానుడైతే అప్పుడు మనకేమర్థం అవుతుంది? నేను కూడా క్రీస్తు ప్రభు వారి వలె మరణిస్తే ఆయన రాకడలో నేను కూడా ఏం చేస్తాను? లెగుస్తాను. నేను కూడా పునరుద్ధానుడనవుతాను. నేను కూడా ఆయనకు లాగా నేను లెగుస్తాను అనేటువంటి ఒక నమ్మకము క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి తెలుస్తా ఉంది. ఇక్కడ మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన లేపబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే రెండో విషయము, లేఖనముల నెరవేర్పు కొరకు ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అంటే లేఖనముల నెరవేర్పు. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము అంతటి గురించి, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన వలన వచ్చేటువంటి లాభము, ఆయన చేసినటువంటి స్వస్థత కార్యాలు, ఆయన యొక్క మరి ఆయన యొక్క ఎగ్జిస్టెన్సీ అంటే
ఆయన మరి ఇక్కడ భూలోకంలో కాదు, ఆయన దేవుని దగ్గర కూడా లేదా పరలోకంలో ఆయన యొక్క నిత్యత్వం, ఆయన యొక్క ఎటర్నిటీ, నిత్యత్వం అనేటువంటి విషయాలను మనము తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా బైబిల్లో ఆది కాండం నుంచే మనం చూస్తే, ఆది కాండం దగ్గర నుంచే ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. లేఖనాలు అన్నమాట. అంటే పాత నిబంధన అంతా కూడా మనం ఏం చెప్తామంటే లేఖనాలు అంటాం. వాటిని ఏమంటాము? లేఖనాలు. ఆ లేఖనాలు క్రీస్తు ప్రభు వారిలో నెరవేర్చబడ్డాయి. లేఖనాలన్నీ కూడా ఆయనను గురించి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి లేఖనాల్లో. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందుట వలన ఏమైనాయి అంటే ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో. యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగము ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయని మనం చూస్తా ఉన్నాం. మరి చూద్దాము, ఒక మాట కూడా చూడండి. కీర్తనల గ్రంథం 16:10 చూడండి. కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడ ఏముంది? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి? ఏమంటున్నాడు? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటున్నావు. అంటే మనిషి సమాధి చేయబడితే ఏమైపోతాడంటే కుళ్ళిపోతాడు. శరీరం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము కుళ్ళిపోలేదు. అంత మాత్రమే కాకుండా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. కాబట్టి పాతాళం అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ పాతాళంలో మరి అనేక మంది యొక్క ప్రాణాలు మరణించిన తర్వాత వారి యొక్క ప్రాణం లేదా వారి యొక్క ఆత్మలు అక్కడ ఉంటాయి. పాతాళంలో వారి యొక్క ఆత్మలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు పాతాళంలో ప్రభు వారి యొక్క ఆత్మ విడిచిపెట్టలేదు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి ఈ మాట ఏం తెలియజేస్తుంది అంటే ప్రవచనాన్ని గురించినటువంటి విషయాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మనం కనుక చూడగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనం ఏం చూస్తాము? క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువను గురించినటువంటి మాటలు మనం చూస్తాం. అక్కడ రాయబడినటువంటి విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారి గురించినటువంటి లేఖన భాగాలే. అవి యేసు ప్రభు వారి గురించిన లేఖన భాగాలే అని మనం కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన మాటలు క్రీస్తు ప్రభు వారి గురించినవే అని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? దానికి ఆధారం ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది కదా, అపోస్తలుల కార్యంలో ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఫిలిప్పు ఆ త్రోవలో వెళ్తా ఉంటే నపుంసకుడు అడుగుతాడు, అయ్యా ఈ మాటలు ఎవరి గురించి రాయబడి, ఎవరి గురించి చెప్తున్నాడు అంటే అప్పుడు ఫిలిప్పు చెప్తాడు. ఎవరి గురించి చెప్తాడు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని గురించినటువంటి సువార్త చెప్తాడు. కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలు యేసు ప్రభువుని గురించినవే. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో నుంచి కూడా ఒక మాట చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం అనుకుంటా చూడండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. అక్కడ కీర్తనలో మనం చదివామే, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దావీదు ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తు ప్రభువుని గురించినటువంటి విషయాలే చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తు ఇక్కడ దావీదు మహారాజు ఆ కీర్తనలు రాసేటువంటి సమయానికి ప్రభు వారు ఇంకా భూలోకంలోనికి రాలేదు.
రాకముందే ప్రవచనాలలోనే క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాటలు రాయబడ్డాయని దీన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది. మరి క్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానం చెందారు అంటే, పునరుద్ధానుడయ్యాడు అంటే మనలను నీతిమంతులుగా చేయడానికి, లేఖనముల నెరవేర్పు కొరకు, ప్రవచనాల నెరవేర్పు కొరకు మనము చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 14:16. అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, 15 నుంచి చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. 16వ అధ్యాయం నుంచి కూడా చూద్దాం చూడండి. 16, 7, 8 వచ్చిన భాగాలు మనం చూద్దాం. అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఎందుకు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అంటే ఆయన ఆదరణకర్త అయినటువంటి ఆత్మను, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను మన దగ్గరకు పంపటానికి. క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆదరణకర్త అయినటువంటి ఆత్మ రాలేదు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి వెళ్ళిన తరువాత అప్పుడు ఆదరణకర్త అయినటువంటి ఆత్మను మీ దగ్గరికి పంపుతానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎందుకు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నప్పుడు, నీతిమంతులుగా చేయడానికి, లేఖనాల ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు, ఆదరణకర్తను మనకు పంపుట కొరకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఇంకొక మాట కూడా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమా 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. కాబట్టి క్రీస్తు ప్రభువారు మృతుల్లో నుంచి లేపబడుట వలన మనకి రక్షణ లభించింది. ఏమి లభించింది? రక్షణ. క్రీస్తు ప్రభువారు శిలువలో మరణించుట ఎనుకయే మనకు రక్షణ లభించింది. ప్రభువారు శిలువలో చేసినటువంటి త్యాగం వలన ఆయన ఎవరైతే ఒప్పుకుంటారో దాని వలన మనం రక్షింపబడతాము. అయితే మనకి నిశ్చయత ఎవరి ద్వారా కలుగుతుంది అంటే, ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచుట వలన మనకి రక్షణ అనేటువంటి విషయంలో ముద్రింపబడినటువంటి వారం అవుతా ఉన్నాం. నేను రక్షింపబడ్డానని నేను కళాఖండిగా ఎలా చెప్పగలుగుతాను? నేను రక్షింపబడ్డాననేటువంటి విషయానికి ఎలా మరి క్లియర్ గా చెప్పగలుగుతానంటే, అదిగో క్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక నాకు నా యొక్క రక్షణకు నిశ్చయత కలుగుతా ఉందని మనము గమనిస్తా ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. ఇంకా ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన లేపబడ్డాడు చెప్పండి. 14:2 ప్రకారం చెప్పండి. మీ హృదయములను కలవరపడనీయకుడి,
దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అంటే మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అంటే ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు అనుకోండి. అవ్వకపోతే మనకి స్థలం సిద్ధపరిచేటువంటి విషయాలు ఇవన్నీ తెలుస్తాయా? కాబట్టి ఆయన మరి ఇక్కడ ఈ లేఖనంలో చెప్తున్నటువంటి మాట, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీరు నాతో నడిచారు. ప్రాముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి క్రీస్తు శిష్యులు, ఆ 11 మంది శిష్యులు, వాళ్ళు ఉన్నటువంటి టైంలో వాళ్ళతోటి ప్రభు చెప్తా ఉన్నాడు, నేను నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. కాబట్టి ఇక్కడ మనం ఆయన స్థలము సిద్ధపరచటానికి ఆయన మనలను తనతో ఉండేలాగున ఆయన చేయటానికి పునరుద్ధానుడయ్యాడని మనం చెప్పవచ్చు. లేఖనాలను అనుసరించి ఇంకొక మాట చూడండి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన మరి పునరుద్ధానుడయ్యాడు, ఏ విధంగా ఆకాశమునకు ఎక్కబడ్డాడు, అదే విధంగా ఆయన మరలా మన కొరకు వస్తాడు. చూద్దామా వచనం చూడండి. గల్లియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినను వారితో చెప్పాను. ఆయన ఏ విధంగా ఒక మేఘము ఆయనను ఆవరించి ఆ మేఘము ద్వారా ఆయన మరి ఆరోహణుడయ్యాడో, అదే విధంగా అదే మేఘముతోటి ఆయన ఈ భూలోకమునకు వచ్చేటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే ఈ విషయాలన్నీ కూడా మన కొరకుగా తెలియపరచబడతా ఉన్నాయి. ఇంకొక విషయాన్ని కూడా మనము చూద్దాం. అయితే క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందడం వలన మనకు వచ్చిన లాభం ఏంటి? ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడో మనం ఆలోచించాం. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనల్ని నీతిమంతులుగా చేయడానికి, లేఖనాల ప్రవచనాల నెరవేర్పు కొరకు, ఆదరణకర్త అయినటువంటి ఆత్మను మన కొరకు పంపుట కొరకు, రక్షణ అనుగ్రహించుట కొరకు, మనకు స్థలము సిద్ధపరచడానికి, ఇన్ని విషయాలు నెరవేర్చబడటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, ఆయన పునరుద్ధానం వలన మనకు వచ్చినటువంటి లాభాలు లేదా మనకు వచ్చేటువంటి లాభాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనము చూద్దాం. మొదటి విషయం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయంలో నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూద్దాం. విశ్వసించితిని గనక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే, ఆయనను లేపినటువంటి వాడు మనలను కూడా లేపుతాడు. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందుట వలన, ఆయన పునరుద్ధానుడు అవ్వుట వలన, దానివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి, మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే,
ఆయనను లేపినటువంటి వాడు మనలను. చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూద్దాం. చూడండి ఒకసారి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనం ఇక్కడ 3 విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే ముసుగు తొలగించబడేటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ ముసుగు? మన మీద వేయబడినటువంటి ముసుగు. ఎందుకు మనం ముసుగు వేసాం? ఎందుకంటే ఆయనను నిదానించి చూసేటువంటి ధైర్యం లేనటువంటి స్థితి. రెండవ ముసుగు ఎక్కడంటే ఆ కొండ మీద అన్నప్పుడు, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగించబడ్డారో గుడి తెర ఏమైంది? నడిమికి చినిగింది. తెర చినిగెను. నాన్నగారు అది కూడా ఒక పత్రిక రాశారు, తెర చినిగెను అనేటువంటి. కాబట్టి తెర చినిగినటువంటి స్థితి ఏం తెలియజేసిందంటే, అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో మరి ఉన్నటువంటి ప్రభువు మనుషులకు ఏమయ్యాడు? కనిపించేశాడు అనమాట. మరి అంత ముందు రోజుల్లో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి రక్తము ప్రోక్షించేటువంటి వానిగా ఉంటాడు. అయితే తెర చినిగినప్పుడు ఏమైందంటే, ఆ అతి పరిశుద్ధ స్థలం అనేటువంటిది ప్రజలకి, సాధారణమైనటువంటి వ్యక్తులకి క్లియర్ గా కనిపించింది. అంటే దేవుడు ఏమయ్యాడు? అందరికీ ప్రభు అయ్యాడు అనే విషయం మనకు అక్కడ తెలుస్తా ఉంది. ఇంకొక మాట ఇక్కడ ఏం చూసామంటే, మనము ఇక్కడ 8వ వచనం, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. కాబట్టి మరణముపై విజయాన్ని మనం పొందుకుంటాం. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? మనకు వచ్చేటువంటి లాభము మరణము మీద విజయాన్ని మనము పొందుకుంటామని మనం తెలుసుకుంటా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణం భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. కాబట్టి ఆ మరణమైనటువంటి దాస్యము నుంచి విడిపించటానికి క్రీస్తు ప్రభు వారు కూడా రక్త మాంసాల్లో పాల్గొన్నటువంటి వాడయ్యాడు. ఆయన కూడా రక్త మాంసాలతోటి రాబడినటువంటి వాడు, పుట్టినటువంటి వాడయ్యాడు. ఆ రక్త మాంసములు కలిగినటువంటి ఆ శరీరమునకు ఆయన శిక్ష విధింపబడినటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క శరీరమునకు శిక్ష విధించబడినటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. దీని ద్వారా మనకు వచ్చినటువంటి లాభం ఏంటి? మనకు వచ్చినటువంటి లాభము మరణముపై విజయం అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఆ ముసుగు అనేటువంటిది తొలగించబడినటువంటి స్థితిని మనము చూస్తా ఉన్నాం. దేవుడు బాహాటముగా అందరికీ కనిపించినటువంటి స్థితి మనము చూస్తా ఉన్నామని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనము చూస్తే, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక
ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయంలో ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. కాబట్టి ఈ మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు నేటికి కూడా చాలా మంది వాళ్ళలో క్రీస్తు ప్రభువుని ఎరుగనటువంటి వాళ్ళు, ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాళ్ళు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మెస్సియా మా కొరకు వస్తాడు అనే వాళ్ళు నిరీక్షిస్తా ఉన్నారు. మెస్సియా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిగా వచ్చాడనేటువంటి మాట ఆ సువార్త వాళ్ళకి వినిపింపబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ఇంకా అదే పద్ధతిలో వాళ్ళు పాటిస్తా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు నిజంగా ప్రభువుని తెలుసుకుంటారో అప్పుడేమవుతుందంటే వాళ్ళకి ఆ ముసుగు తొలగించబడుతుందని మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. ఏంటి లాభాలు చెప్పండి? క్రీస్తు పునరుద్ధానం వల్ల మనకు కలిగిన లాభాలు ఏంటి? నిశ్చయతతో కూడినటువంటి నిరీక్షణ, మరణంపై విజయం. మూడవ మాట కూడా చూద్దాం. పాప క్షమాపణ. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందడం వలన మనకు లభించినటువంటి ఒక లాభము. మరి ఒక సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆదరణకర్త, నేను వెళ్ళిన ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతాను, ఆయన ఏం చేస్తాడు? మనల్ని సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపించేటువంటి వానిగా ఉన్నాడు. ఆదరణకర్త వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? ఆదరణకర్త ఏం చేస్తాడండి? చూడండి ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. కాబట్టి మనము క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొంది క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటి క్రమంలో ఏం జరుగుతుందో తెలుసా? మనం మరలా పాపం చేస్తా ఉన్నాం. మరలా ఏం చేస్తున్నాం? పాపం చేస్తా ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం కదా. నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు నన్ను ఏం చేస్తున్నాయి? పరిశుద్ధంగా ఉండకుండా చేస్తున్నాయి కదా. పాపం చేసేదానికి నా మనస్సు అంగీకారాన్ని చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు నేను ఇంకా పాపిగానే జీవిస్తానా? నేను ఇంకా నేను బాప్తిసం తీసుకున్న తర్వాత పాపిని అయిపోయాను కదా, నేను పాపం చేశాను కదా, ఇంకేముందిలే అనేటువంటి స్థితిలోనే ఉంటానా అంటే ఆదరణకర్త, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మనల్ని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? ఇక్కడ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. కాబట్టి ఆయన మనల్ని ఒప్పిస్తాడనమాట. ఆయన ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. నీకు పరలోక రాజ్యంలో నీ పేరున్నది, ఆయన నీకు విలువైనటువంటి రక్షణ దయచేసి ఉన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నటువంటి విషయం నీకు తెలియదా? నీవు దేవుని కుమార్తెవు, కుమారుడు అనేటువంటి విషయం నీకు తెలియదా? ఇన్ని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? నీ పాపాన్ని ఒప్పుకో. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు కదా. కాబట్టి నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో అని పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే, నేను పాపం చేసేసాను, ప్రభువు నమ్ముకున్నాను కానీ పాపం చేశాను, ఈ లోపల గెలిచిపోయాను, ఇంకేముందిలే అని అనుకుంటారు. కానీ ఆదరణకర్త అయినటువంటి ఆత్మ ఏం చేస్తాడండి? ఒప్పింపజేస్తాడు. అదొక గొప్ప లాభం మనకి. అది మనకి గొప్ప లాభం. అదే గనక పరిశుద్ధాత్ముడు అనేటువంటి లేదా ఆదరణకర్త అయినటువంటి ఆత్మ మనలో లేకపోతే మన మనసు ఏం చేస్తుందో తెలుసా? మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి, నువ్వు మళ్ళీ మారు మనసు పొందాలి. తప్పు చేసావా? మళ్ళీ బాప్తిసం పొందాలి. తప్పు చేసావా? మళ్ళీ బాప్తిసం పొందాలి అని మన మనసు మనల్ని చెప్తా ఉంటుంది. అంటే మళ్ళీ ఎక్కడికి పోతున్నాం? మనం పాత నిబంధనకి వెళ్తున్నాం అన్నమాట. పాత నిబంధనలు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? బలి 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 అర్పించాలి. మళ్ళీ దొంగతనం చేశాను, ఏం చేయాలి? తీసుకురా. దానికి ఏదో బలి ఒకటి ఉంటుంది. ఏముంటుంది? పాప పరిహారాంతో బలి తీసుకురా. ఏం చేయాలి? కోడిని తీసుకురా. కోడి లేదా? నీకు అంత స్తోమత లేదా?
గువ్వలను తీసుకురా, పౌరాలను తీసుకురా. కాబట్టి ఈ విధంగా బలులు అనేటువంటి పాత నిబంధనలో చూసాం. కానీ ఇక్కడ అన్ని బలులు కాదు. ఇక్కడ ఒకసారి రక్షింపబడిన తర్వాత, ఒకసారి నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత పాపం చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మనలో ఉండి మనను ఒప్పింపజేస్తాడు. ఇదిగో తప్పు చేసావు కదా, రేపు ఆదివారం నువ్వు ప్రభు బల్లో చేయాలి కదా, మరి నీ మనసు నిన్ను దోషారోపణ చేస్తుంది కదా, నువ్వు దోషం అని చెప్తుంది కదా. ఏం చేస్తావు? అనుకుంటాను వచ్చే వారం చూద్దామని అనుకుంటాను. కాదు, ఒప్పుకో. ప్రభు ఏం చేస్తాడు? 4 రకాలైన వచనాలు చూపిస్తాడు. ఆయన కొన్ని వచనాల ద్వారా నీతో మాట్లాడతాడు. ఒప్పుకో అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆత్మ మనలో సంతోషాన్ని కలిగిస్తాడు. కాబట్టి అదొక గొప్ప కృప, గొప్ప లాభము పునరుద్ధానం వల్ల మనము పొందుకుంటా ఉన్నాం. ఇంకొక 2 పాయింట్లు నేను ఒక్కొక్క పాయింటే చెప్తాను. తర్వాత మనం చూస్తా ఉందాము. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, ఇది కూడా పాప క్షమాపణ గురించినటువంటిదే. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించేట మరి నిశ్చయంగా జీవింపబడదము. కాబట్టి క్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి ఈ మాటలు, అంటే రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి మాటల్లో మనకి ఏమర్థం అవుతుందంటే, తప్పు చేశానని, పాపం చేశానని అక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మనను ఒప్పింపజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడే పక్కన అధ్యాయం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం వలన మనకు లభించినటువంటి విషయాల్లో మరొక విషయము నూతన జీవమును గురించినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. చూడండి, నూతన జీవము, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, పునరుద్ధానము వలన మనకు కలిగినటువంటి లాభం ఏంటి అంటే, మనకు కలిగినటువంటి లాభము 3వ వచనం చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందించమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఆయన యొక్క పునరుద్ధానములో, క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారా మనకు లభించబడినటువంటి విషయాల్లో ఇంకొక విషయం ఏంటి? నూతన జీవము మనకి లభించింది అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం.